నామకరణం. ఈ కథను రచించిన వారు ప్రముఖ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు. ఈ కథ ఈనాడు ఆదివారంలో ఏప్రిల్ 2003లో ప్రచురితమైంది. అదో కలవారి ఇల్లు. అక్కడ నామకరణ మహోత్సవం జరుగుతోంది. ఇంటివారు, వచ్చిన బంధుమిత్రులు కూడా మంచి వస్త్రాలు, నగలు ధరించి దర్జాగా ఉన్నారు. ఘనంగా కాఫీ, టిఫిన్లు ఆరగించారు అందరూ. నామకరణం కార్యక్రమం పొద్దున 8 గంటలకే మొదలైంది. పూజ పునస్కారాలు చకచకా జరిగిపోయాయి. పేరు పెట్టే దగ్గరకు వచ్చేసరికి బ్రేక్ పడింది. గంట అయింది, 2 గంటలయింది. అయినా వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. అందరూ కల్పించుకుంటున్నారు, తమకు తోచిన సలహాలు చెప్తున్నారు. అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంది వ్యవహారం. బాబు, త్వరగా కానివ్వండి, ఆలస్యం అయిపోతోంది, నాకింకా చాలా కార్యక్రమాలున్నాయి అని తొందర పెడుతున్నాడు ఇంటి పురోహితుడు పరమేశ్వర శాస్త్రి. అయితే అయింది లేవయ్యా, నీకు కావాలంటే ఇంకా $4 ఎక్కువ ఇస్తాన్లే అంది కామేశ్వరమ్మ. ఆవిడ పిల్లకి తాతమ్మ. ఆవిడ ఇంట్లోనే ఈ నామకరణం జరుగుతోంది. అదేం మాట పెద్దమ్మగారు, ఇవాళ వచ్చే డాలర్లకు ఆశపడితే అయిపోయిందా? ఈ ఊళ్ళో ఉండాల్సిన వాడిని, నా మాట మీద నిలబడాలిగా. అవతల పెద్దవారింట్లో పెళ్లికి ఒప్పుకున్నాను. అటు ఇటు అయితే నన్ను వదిలిపెడతారా? బుర్ర రామకీర్తన పాడిస్తారు లబలబలాడాడు శాస్త్రి. అదే సమయంలో అక్కడికి వచ్చాడు కేటరింగ్ వారి హెడ్ కుక్. అమ్మ, వంట అయిపోయింది, మీరు అంటే పూరీలు వేయించేస్తాం అన్నాడు. ఇంకాస్త ఆగునాయనా, ఇంకా చాలా తతంగం ఉంది, ఇప్పటి నుంచే వేయించేస్తే చల్లారిపోతాయి అంది నామకరణం పెళ్లి కూతురి అమ్మమ్మ సావిత్రి. అబ్బా, ఇంకెంతసేపు? కబుర్లన్నీ చెప్పేసుకున్న బంధువులు సణుక్కుంటున్నారు. అబ్బరంగా బిడ్డ పుట్టింది, గడ్డపార తీసుకురా, చెవులు కుడతాను అన్నాడుట వెనకటికెవడో. విచిత్రం కాకపోతే పిల్లకి పెట్టడానికి పేరే దొరకలేదా వాళ్ళకి అని ఎద్దేవా చేసింది ఓ ఇల్లాలు. పసిపిల్ల నిద్రపోతోంది నిశ్చింతగా. ఆ పాప తల్లిదండ్రులు మాత్రం బుర్ర వేడెక్కిపోయేలా ఆలోచిస్తున్నారు. ఇవ్వాళే కాదు, చాలా రోజులుగా ఇలాగే ఆలోచిస్తున్నారు. వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి దంపతులు. ఇద్దరూ చాలా తెలివైన వాళ్ళు. ఇద్దరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. వెంకటేశ్వరరావు 6 నెలలు అమెరికాలో, 6 నెలలు ఇండియాలో ఉంటాడు. లక్ష్మి ఇండియాకి, సింగపూర్కి తిరుగుతూ ఉంటుంది. ముందర చదువులతోనూ, ఆ తర్వాత ఉద్యోగాలతోనూ ఊపిరి సలపకుండా గడిపేసిన ఆ దంపతులకు పెళ్ళైన 6 ఏళ్లకి పిల్లల మీద ధ్యాస మళ్ళింది. పిల్లలు కావాలని నిర్ణయించుకున్నారు. 6 నెలలు గడిచినా ఏ సూచన కనిపించకపోయేసరికి కంగారు పడిపోయారు. ఏదైనా మంచి సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్ని సంప్రదించాలనుకున్నారు. సాఫల్య కేంద్రం అక్కర్లేదు, వైఫల్య కేంద్రం అక్కర్లేదు, మీ ఇద్దరూ ఓ నెల్లాళ్ల పాటు ఒక దగ్గర అఘోరించండి అని మందలించింది వెంకటేశ్వరరావు తల్లి. నాలికి ఖర్చుకున్నారు కంప్యూటర్ దంపతులు. పెద్దావిడ సలహా పనిచేసింది. లక్ష్మికి నెల తప్పింది, ఆడపిల్ల పుట్టింది. 35 ఏళ్లు దాటిన ఆ దంపతులు కూతుర్ని చూసుకుని మురిసిపోయారు. కూతురికి అపురూపమైన పేరు పెట్టాలని నిశ్చయించుకున్నారు. అందుకు కారణం ఉంది. వాళ్ళిద్దరికీ తమ పేరంటే తగని ఎలర్జీ. 10 మందికి 6 వెంకటేశ్వరరావులు, 5 సుబ్బలక్ష్మిలు. టెలిఫోన్ డైరెక్టరీలో పేరు వెతుక్కోవాలన్నా తలనొప్పే. రిజర్వేషన్ చార్ట్లో పేరు చూసుకోవాలన్నా తలనొప్పే. మల్లాది రాసిన పిల్లల పేర్ల పుస్తకం మొదలుకొని మేనకా గాంధీ రాసిన పేర్ల పుస్తకం దాకా 1/2 డజన్ పుస్తకాలు కొన్నారు. ఏ పేరు నచ్చలేదు. నచ్చిన పేరు అప్పటికే ఎవరో ఒకరు పెట్టేసుకున్నారు. సుబ్బలక్ష్మి కడుపుతో ఉన్నప్పటి నుంచి ఏరి తూర్పరా పడుతున్నా, పిల్ల పుట్టి నామకరణం దాకా వచ్చిన పేరు మాత్రం దొరకలేదు. వెంకటేశ్వరరావు తల్లి, పెత్తల్లులు వగైరా ఆడవాళ్లంతా ఓ మూల చేరి లలిత సహస్రనామాలు, లక్ష్మీ సహస్రనామాలు చదువుతున్నారు. తమకు నచ్చిన నామం కనిపించగానే, ఏరా వెంకన్న, ఈ పేరు ఎలా ఉందో చూడు నాయనా అని చెప్తున్నారు అని పెదవి విరుస్తున్నాడు వెంకటేశ్వరరావు. మరో మూల తలపండిన మగవాళ్ళందరూ చేరి ప్రభవాది సంవత్సర నామాలు, అశ్వని, భరణి మొదలగు నక్షత్రాల పేర్లు ఏమైనా పనికొస్తాయేమో చూస్తున్నారు. ఫలితం శూన్యం. అందరికీ నీరసాలు వస్తున్నాయి. పరమేశ్వర శాస్త్రి టెన్షన్ పడిపోతున్నాడు. హాఫ్ డే సెలవు పెట్టొచ్చిన వాళ్ళందరూ లోపలికెళ్ళి ఏదో కాస్త నోట్లో వేసుకుని ఈ బహుమతి ఇవ్వండి అని తెలిసిన వాళ్లకు అప్పచెప్పి జారుకుంటున్నారు. హఠాత్తుగా మోగింది సుబ్బలక్ష్మి సెల్ ఫోను.
నీరసంగా రిసీవ్ చేసుకున్న సుబ్బలక్ష్మి ఆ కంఠం వినగానే ఎగిరి గంతేసింది. నువ్వు ఉన్న పాటని ఇక్కడికి వచ్చాయి అంది. ఇదిగో వస్తున్నా అంది అవతల సాల్తి. వెంకీ వెంకీ మన కందిపప్పు వస్తోంది అంది మహోత్సాహంతో. ఏమిటి, కందిపప్పు వస్తోందా అన్నాడు వెంకటేశ్వరరావు సంభ్రమాశ్చర్యాలతో. అవును, ఏదో పనుండి వచ్చిందట, నన్ను విషయాల్ని ఫోన్ చేసింది. ఇది విషయం, అర్జెంటుగా రమ్మంటే ఇదిగో వస్తున్నా అంది అని చెప్పింది మొహం ఇంత చేసుకుని. వీఆర్ రియల్లీ లక్కీ. మనం ఇలా పాపాయి పేరు కోసం కొట్టుకుంటూ ఉంటే కందిపప్పు రావడం చాలా అదృష్టం అన్నాడు. ఈ లక్కు మనది కాదు, మన పాపాయిది అంది లక్ష్మి. ఆ వస్తున్న వ్యక్తి ఎంత గొప్పదో వివరించసాగింది అందరికీ. అటుగా వెళుతున్న కామేశ్వరం అని పిలిచాడు ఆవిడ భర్త రమణయ్య. ఏమిటి ఆలస్యం, ఇంకా పేరు దొరకలేదు, అపరాహ్నం అవుతోంది అన్నాడు చిరాగ్గా. వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది, కందిపప్పు రావాలిట, రాగానే అంటూ చెప్పబోయింది. ఏమిటి, కందిపప్పు రావాలా? ముందే సరుకులన్నీ తెప్పించుకోరు, ఆఖరి క్షణంలో కందిపప్పు రావాలంటావే విసుక్కున్నాడాయన. ఏడిసినట్టుంది, ఆ కందిపప్పు కావలసినంత ఉంది. ఇప్పుడు రావలసిన కందిపప్పు మన సుబ్బలక్ష్మి ఫ్రెండు వివరించిందామె. సంధి ప్రలాపన నువ్వును, అయినా నిన్నని లాభం ఏముందిలే, షుగర్ పేషెంటువి, వేళ తప్పింది, ఇలా అయోమయాన పడ్డావంటే వింతేముంది, వెళ్ళేదైనా తిను అన్నాడాయన జాలిగా. ప్రలాపన కాదు, నిజమే, మన సుబ్బుల ఫ్రెండ్ పేరు కందిపప్పుట మరోసారి చెప్పిందావిడ. మనిషి పేరు కందిపప్పు ఏమిటి చెప్పమా అనుకున్నాడాయన. ఆ సందేహం ఆయనకే కాదు, ఇంకా చాలామందికి వచ్చింది. సుబ్బలక్ష్మినే అడిగారు హాల్లో. అలా అడిగిన వారందరికీ సమాధానం చెప్తోంది సుబ్బలక్ష్మి. కందిపప్పు అసలు పేరు కనక మహాలక్ష్మి. స్కూల్లో చేరాక ఆ పేరు మరీ పొడుగ్గా ఉందని కనకగా మార్చుకుంది. అందరూ అదే పేరుతో పిలిచేవాళ్ళు. చదువు సంధ్య పూర్తయ్యాక పప్పు దినకర్రావుతో పెళ్ళయింది కనకకి. కనక అని పిలవడానికి బద్ధకం వేసి కన్నని పిలిచేవాడు దినకర్. భర్తని ముద్దుగా దినం అని పిలిచేది. అమెరికా వెళ్ళాక కనక దినకర్ పప్పు కాస్త కందిపప్పుగా మారిపోయింది. ఆ తర్వాత కందిపప్పు అయింది. ఆఫీస్లో అందరూ కందిపప్పనే పిలుస్తారు. అమెరికాలోని ఇతర ఇండియన్ ఫ్రెండ్స్ కూడా కందిపప్పనే అంటారు. కందిపప్పు తెలివితేటలో అమోఘం. ఆ అమ్మాయి బుర్ర పాదరసం. ముఖ్యంగా పేర్లు పెట్టడంలో ఆవిడకి ఆవిడే సాటి. ఆవిడకు తెలిసిన దంపతులు ఉమాకాంతు, ఉషలకు ఆడపిల్ల పుట్టినప్పుడు ఆ పిల్లకి ఊతో మొదలయ్యే కొత్త పేరు కావాలని ఆశపడుతున్న సమయంలో వెళ్ళి పాపాయికి ఉద్ధరిణి అని పేరు సూచించిన ఘనత కందిపప్పుదే. మరలాంటి గొప్ప వ్యక్తి ఇటువంటి క్లిష్ట సమయంలో వస్తోందంటే వెంకికి సుబ్బులకి ఆనందం కాదా? వస్తే పేరు పెట్టేస్తుందని సుబ్బలక్ష్మి, వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమం త్వరగా అయితే అవతల పనులు చేసుకోవచ్చని పరమేశ్వర శాస్త్రి, ఎప్పుడెప్పుడు ఇంత తినేసి ఇళ్ళకి వెళ్దామా అని అనుకుంటున్న బంధువులు అందరూ కందిపప్పు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కాసేపట్లో వచ్చేసింది కందిపప్పు. ఉండాల్సిన దానికన్నా కాస్త బిగుతుగా ఉన్న జీన్స్ ప్యాంటు, బాగా వదులుగా ఉన్న టీషర్టు వేసుకుంది. ఏణ్ణర్థం వయసున్న పిల్లాడిని కోతి పిల్లలా కడుపు కానించుకునే సంచిలో కూర్చోబెట్టుకుని వీపుకి బెల్ట్ కట్టేసుకుంది. రాగానే నవ్వుతూ అందర్నీ పలకరించింది. వెంకిని, లచ్చుని, చిన్న పాపాయిని అమాంతం కావలించుకుంది. లవ్లీ బేబీ అంది పాపాయి బుగ్గలు నిమిరి. కందిపప్పుకి కాఫీ ఇచ్చింది కామేశ్వరమ్మ. అబ్బాయి పేరేమిటమ్మా అని అడిగింది పసివాడి బుగ్గలు నిమురుతూ. కుంక అని చెప్పింది కందిపప్పు. కుర్ర కుంక అని ముద్దుగా అంటానులే అమ్మా, అసలు పేరేమిటి అన్నాడు రమణయ్య. వాడి అసలు పేరే కుంక తాతయ్య గారు అంది కందిపప్పు. అదేం పేరమ్మా, ఎక్కడా వినలేదే అంది వెంకీ తల్లి. మరదే కందిపప్పు స్పెషాలిటీ అన్నాడు వెంకీ. గర్వంగా నవ్వింది కందిపప్పు. నాకు అనిల్ కుంబ్లే అంటే ప్రాణం, దినం కపిల్ దేవ్ అంటే పడి చచ్చిపోతాడు. వాళ్ళిద్దరి పేర్లు కలిసి వచ్చేలా కుంక అని పెట్టేశాం అంది. అందరూ వెర్రిమొహాలు వేశారు. వెంకీ, సుబ్బులు గర్వంగా చూశారు. మా పాపాయికి మంచి పేరు పెట్టాలి అంది సుబ్బలక్ష్మి. ఓస్, దానికేం భాగ్యం, నువ్విందాక చెప్పావు కదా, దారిలో ఆలోచించి మంచి పేరు ఆలోచించాను, యునిక్ నేమ్ అంది కందిపప్పు. ఏంటది అడిగింది సుబ్బులు. చెవిలో చెప్పింది కందిపప్పు. యురేకా అని అరిచింది సుబ్బులు. భర్త చెవిలో ఊదింది. అతని మొహం చింకిచేటంత అయింది. పేరు దొరికింది. అందరికీ తెలిసింది. కలకలం చెలరేగింది.
ఆ మూల ఈ మూల చేరి కొనికిపాట్లు పడుతున్న వాళ్ళందరూ అక్కడికి వచ్చేశారు. పరమేశ్వర శాస్త్రి ప్రాణం లేచి వచ్చింది. రండి నాయనా, అమ్మా ఆ దీపారాధనలో కాస్త నూనె వెయ్యండి అంటూ హడావిడి పడిపోయాడు. దంపతులు పీట మీద కూర్చున్నారు. పసిబిడ్డని సుబ్బులకు అందించారు. బియ్యం పళ్ళెం వెంకటేశ్వరరావు చేతికి అందించాడు శాస్త్రి. మంత్రాలు చదువుతూ ఉంగరం కూడా అందించి, ఇక రాయి నాయనా. నాకు తెలుగు రాదు కదండి అన్నాడు వెంకటేశ్వరరావు వెర్రిమొహం వేసి. వచ్చిన భాషలో రాయి, ఏ భాష రాకపోతే పిచ్చిగీతలు గియ్యి అన్నాడు విసిగెత్తిపోయిన శాస్త్రి. అందరూ గొల్లున నవ్వేశారు. సరే కాని రాయి. మాసనామం ఏం పెడదాం? గౌరీ అని రాయి అన్నారు శాస్త్రి. రాశాడు వెంకి. తర్వాత నక్షత్రనామం టాటీటో టం అనే అక్షరాలతో రావాలి కదూ. టిక్కీ అందాం. రాసేయి వెంకి అన్నారు శాస్త్రి. రాసేశాడు వెంకి. ఇక వ్యావహారిక నామం నువ్వు పెట్టాల్సిన పేరు రాసేయి. రాసేశాడు వెంకి. పాప కుడి చెవిలో ఆ పేరు చెప్పు, అందరూ అక్షింతలు తీసుకోండి అన్నారు శాస్త్రి అందరికీ అక్షింతలిస్తూ. ఇక చెప్పు నాయనా, నీ కూతురు పేరేమిటి అడిగాడు శాస్త్రి. అందరూ కుతూహలంగా చూస్తున్నారు. మధుమేహ గర్వంగా చెప్పేశారు వెంకి. ఒక్క క్షణం నిశ్శబ్దం. శాస్త్రి ముందు తేరుకున్నాడు. శబాష్, బావుంది నాయనా. గౌరీ టిక్కి మధుమేహనాంని దీర్ఘాయుష్మావతి భవ శతమానం భవతు అని ఆశీర్వదించి నామకరణ కార్యక్రమం ముగించాడు శాస్త్రి. అందరూ అక్షింతలు చల్లి ఆశీర్వదించి భోజనాలకు వెళ్ళిపోయి అక్కడ గుసగుసలాడుకున్నారు. ఏం పేర్లో ఏం గోలో. ఆ మధ్య ఓ పిల్లకి రుద్రాక్ష అని పేరు పెట్టారు అన్నాడొక ఆయన. ఏం చేస్తాం మరి, కొత్తదనం కావాలంటే ఇంతే మరి అన్నాడు ఇంకో పెద్ద మనిషి. రమణయ్య బఫే తినలేడు, అందుకే ఆయనకి విడిగా వడ్డించింది. ఇదేం పేరండి, ఇంతా చేసి బిడ్డకి జబ్బు పేరు పెట్టారేమిటి అంది దీనంగా. ఏం చేస్తాం, ఆ కందిపప్పు సెలక్షను. పూర్తి పేరు ఎలాగూ పిలవరుగా, మధు అని. ఇంకా బద్ధకం అయితే మేహ్ అని పిలుస్తారు ఓదార్చాడాయన. అంతేలేండి, మనం ఏమైనా అంటే సుబ్బులకు కోపం వస్తుంది, దానికి కోపం వచ్చిందంటే దాని మొగుడికి అలక వస్తుంది అంది కామేశ్వరమ్మ. అవునవును, కందకలేని దురద కత్తిపీటకెందుకు అన్నట్టు ఆ పేరు పెట్టి వాళ్ళంతా ఆనందపడుతుంటే మనకెందుకు బాధ. మనం కావాలని మన ఇంట్లో శుభకార్యం ఏర్పాటు చేసినందుకు అంతా సవ్యంగా జరిగింది, అదే 10,000 అన్నాడాయన. కథ సమాప్తం.